బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, దీపావళి పండుగ అంటేనే దీపాలతో చేసుకునే పండుగ ఇందాక మనం అనుకున్నాం. అయితే చాలామంది కూడా అసలు దీపంలో వత్తులు ఎన్ని వెలిగించాలి ఏంటనేది కూడా కొంచెం సందేహం ఉంటుంది. అసలు ఎన్ని వత్తులు వెలిగించాలి అంటారు? అసలు దీపం ఎలా పెట్టాలి అంటారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు దీపావళి రోజున వెలిగించేటటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దీపాలు వెలిగించేటటువంటి విధానాలు కూడా అదే రకంగా శాస్త్రం తెలియజేసినటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి. దీపం వెలిగించేటటువంటి వారు చాలామంది ప్లాస్టిక్ దీపాలలో కానీ క్యాండిల్స్ వెలిగించడం కానీ ఇలాంటివి చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. దీపము అన్నదానికి అర్థము ఏదైతే మట్టి ప్రమిదలలో వెలిగిస్తామో, లేదా మట్టి ప్రమిదలు కుదరలేదు కనీసం దీపములు అన్నదానికి అర్థము పిండి ప్రమిదలైనా సరే అలాంటి వాటిలోనే దీపాలు వెలిగించాలి తప్ప మనం మామూలుగా ప్లాస్టిక్ దీపాలు కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు ఇలాంటివి వెలిగించకూడదు అని శాస్త్రము. ఈ మధ్యకాలంలో దీపాలు ఎందుకులే వెలిగించడము అని చెప్పేసి చాలామంది ఆ లైట్ల కాంతుల్లో ఉన్నటువంటి దీపాలు రెడీమేడ్ దీపాలు పెట్టేస్తున్నారు తప్ప అసలు దీపాలే వెలిగించట్లేదు. అంత బద్ధకం అయిపోయింది. దీపాలు తప్పకుండా దీపావళి రోజున 108 దీపాలు వెలిగించవలసినదే. అలా 108 దీపాలు వెలిగించాలి తప్పకుండా. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, మన ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ 108 దీపాలు ఉండాలి. అలా వెలిగించకపోతే దీపావళి అంటే వెలుతురుల పండగ కాదు అని అర్థం. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా నీకు భగవంతుడనేటటువంటి వాడు అనుగ్రహాన్ని కల్పించడు. కాబట్టి 108 దీపాలు ఆ దీపాలు కూడా మట్టి ప్రమిదలు కావచ్చు, లేదా పిండి ప్రమిదలు కావచ్చు, ఇలాంటి వాటిలోని దీపాలు వెలిగించాలి తప్ప నువ్వు ఇతరితర ప్లాస్టిక్లో దీపాలు వెలిగిస్తాను, లేదా 108 క్యాండిల్స్ పెట్టేస్తాను, ఇక నాకు శ్రమ తగ్గాలి అని చెప్పేసి వేరే ఇతర దీపాలు పెట్టేస్తాను అంటే కుదరదు. దగ్గరుండి 108 దీపాలకు చక్కగా నూనె వేసి వత్తులు వేసి చక్కగా అవి తూర్పు వైపు వెలిగేటట్టుగా ఉండాలి. ఏదైతే మనం దీపం పెడుతున్నామో ఆ దీపపు వెలుతురు ఎప్పుడు కూడా తూర్పు వైపు, అంటే మనకు సూర్యోదయం ఎక్కడైతే అవుతుందో ఆ వైపున వెలిగేటట్టు ఆ దీపాలు వెలిగించాలి. లేదు అంటే ఉత్తరం వైపు వెలిగించినా సరిపోతుంది. దక్షిణము పశ్చిమము పనికిరాదు. కాబట్టి ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. దీపాలు వెలిగించేటటువంటి సమయంలో తప్పకుండా ఉద్దీపస్య జాతవేదో భగ్నిర్నిరుతిం మమ పశోగుస్యమైషమావహ జీవనంచ దిశో దశ అనేటటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ దీపం వెలిగించాలి. అలా వెలిగించేటటువంటి సమయంలో తప్పకుండా స్త్రీలు కాళ్లకు పసుపు పెట్టుకోవాలి. తప్పకుండా స్త్రీలు వెలిగిస్తారు దీపాలు ఎప్పుడైనా కూడా. కాబట్టి స్త్రీలు వెలిగించేటటువంటి ప్రయత్నం 108 దీపాలు కాబట్టి అంత ఓపిక స్త్రీకే ఉంటుంది, పురుషుడికి ఏమీ ఉండదు. కాబట్టి స్త్రీ వెలిగించేటట్టయితే చాలా శుభం జరుగుతుంది. ఆ దీపాలు వెలిగించేటటువంటి సమయంలో మనస్సులో ప్రశాంతంగా ఉండాలి, భగవంతునిపై ఏకాగ్రతగా ఉండాలి. ఆ వెలిగించేటటువంటి సమయము ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వెలిగించాలి అని చెప్పి మనసులో భావన చేసుకుంటూ ఆ దీపాలు అనేటటువంటి వెలిగించుకోవాలమ్మా. For more videos like this, subscribe Big TV channel.